గొడవ జరిగితే కానీ బయటపడవు ఎవరి మనసులో ఏముందో. చూడడానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. అంతేకాదు మనసులో ఉన్న నిజమైన భావాలు కూడా బయటపడతాయి కాదంటారా? తెలియక నీ జీవితంలోకి వచ్చాను. నాదేమైనా తప్పుంటే క్షమించు. ఇక జీవితంలో నిన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. తప్పు నాదే, నిన్ను పిచ్చిగా ప్రేమించడం. అందుకే నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. అంటాను అనుకున్నావా? అంత లేదమ్మా. నిన్ను టార్చర్ చేయకుండా నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాను చెప్పు. ఎందుకు వచ్చావు నా జీవితంలోకి అనే పిచ్చి ప్రశ్న నేను వేయలేను. ఎందుకంటే నువ్వు వచ్చావు సరే, నిన్ను నేనెందుకు ఒప్పుకున్నాను అనే ప్రశ్న నీకంటే ముందుగా నాకు నేనే వేసుకోవాలి కదా. చెప్పు. అవసరానికి ప్రామిస్లు చేసేవారు అదే అవసరానికి మోసం కూడా చేస్తారు. జాగ్రత్త. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవరికీ కనపడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసం ముద్ద, కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు. దీనికోసం అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయడం, పగలు, ప్రతీకారాలు, సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం. ఇది నేటి కలియుగ మానవుల జీవనం. అవునా కాదా చెప్పండి?